యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలో నూతనంగా నిర్మించబడిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర ఆలయ ప్రాణప్రతిష్ఠ 2024 మార్చి 6న జరిగింది. త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి మంగళ శాసనాలతో స్థానిక వ్యాపారవేత్త మానేపల్లి రామారావు సారథ్యంలో నిర్మించారు. సుమారు 22 ఎకరాల ప్రాంగణంలో స్వర్ణగిరి అనే నామకరణంతో కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము శ్రీ పాంచరాత్ర ఆగమ తెన్నాచార్య సాంప్రదాయమును అనుసరిస్తూ ప్రాచీన శిల్పశాస్త్ర రీతులను అవలంబిస్తూ యాదాద్రి తిరుమల దేవస్థానము రూపుదిద్దుకున్నది. 4 వైపులా 4 రాజగోపురాలతో విశాలమైన మండపాలతో 5 అంతస్తుల విమాన గోపురంతో కూడిన గర్భాలయంలో 12 అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహము నెలకొని ఉన్నది. శ్రీవారితో పాటుగా అలివేలుమంగ, గోదాదేవి, మదనగోపాల, కృష్ణస్వామి, గరుడాల్వార్, శ్రీ రామానుజాచార్య ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. సుమారు 27 అడుగుల ఎత్తున కల ఏకశిల ఆంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి, భూ వరాహస్వామి, వకుళమాత ఉప ఆలయాలతో పాటు పుష్కరిణి, వేదమూర్తి విగ్రహాలు మధ్యలో జలనారాయణమూర్తి ఎంతో ఆకర్షణగా నిలుస్తాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికి వచ్చాను. తొలిసారిగా ఈ దేవాలయంలోకి అడుగుపెట్టాను. ఈ దేవాలయం పూర్తిగా ముక్కోటే ఏకాదశి సందర్భంగా పూర్తిగా పూల అలంకరణ చేశారు. ఈ వీడియో స్కిప్ కాకుండా చివరి వరకు చూడండి. నేను దర్శించుకున్నటువంటి దేవాలయాల్లో ఇదొక దేవాలయము. ఈ పూర్తి విజువల్స్ చివరి వరకు చూడండి, స్కిప్ కాకుండా చూడండి. ఇప్పటివరకు మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్, దేవాలయాల యొక్క విశిష్టత, దేవాలయాల యొక్క వ్యూస్ మా ఛానల్ నందు ఎన్నో మీరు చూసే అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీ మొబైల్ నందు నోటిఫికేషన్గా రావాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి, ఎంతో బ్రహ్మాండంగా అద్భుతంగా మెట్ల పక్కన ఈ శ్రీకృష్ణుడు, రాముడు, లక్ష్మణుడు ఇలా రకరకాల పాలరాతి విగ్రహాలు కూడా చుట్టూ మీరు చూసి ఉంటారు. ఇక్కడ పక్కనే ఉన్నటువంటి మెట్ల పక్కన ఎంట్రన్స్లో ఇది దేవాలయం యొక్క టెంపుల్ గోపురాలండి. ఎంట్రన్స్ దగ్గర నుంచి ఈ వ్యూ కనపడుతుంది. ఎంతో బ్రహ్మాండంగా అలంకరించి బ్రహ్మాండంగా చెక్కారు. ఇవన్నీ కూడా శిల్పులు ఎంతో నైపుణ్యంతో ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. పల్లవ, విజయనగర, చోళ, చాళుక్య శిల్ప రీతులలో ఈ దేవాలయాన్ని 4 వైపులా 4 రాజ గోపురాలతో విశాలమైన మండపాలతో నిర్మించడం జరిగింది. ఇదండి ఈ టెంపుల్ యొక్క పూర్తి వ్యూ. ఇప్పటివరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్స్గా రావాలి అని అనుకుంటే, మా ఛానల్లో వెలువడిన వెంటనే మీ మొబైల్ నందు నోటిఫికేషన్గా రావాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి ఎంత అద్భుతంగా ఈ వ్యూ కనపడుతుందో. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ఇది